పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి పేరెంట్ మస్ట్ అండ్ షుడ్ గా తెలుసుకోవాలి. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఫస్ట్ ఫీవర్ రాగానే పానిక్ అవ్వద్దండి. మీరు పారాసెటమాల్ వేయండి. కొంతమంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, ఫీవర్ చూపిద్దాం ఎంత ఉందో అని పారాసెటమాల్ వేయకుండా తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు హై టెంపరేచర్స్ వచ్చి పిల్లలకి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ముందు పారాసెటమాల్ వేయండి. పారాసెటమాల్ కూడా వాళ్ళ వెయిట్ ప్రకారం వేయండి. కొంతమంది పేరెంట్స్ ఓపీడీకి వచ్చినప్పుడు ఫీవర్ ఎక్కువ ఉందని మేము ఇంత ఎంఎల్ వేసేసామని చెప్తారు. వాళ్ళ వెయిట్ కంటే డబల్ వేస్తారు. అలా చేస్తే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కరెక్ట్ గా వాళ్ళ వెయిట్ ప్రకారం వేయండి. అండ్ బేబీని తుడుస్తూ ఉండండి టెంపరేచర్ తగ్గే వరకు. అండ్ ఫీవర్ లో వాళ్ళ బాడీలో ఉన్న నీరంతా తగ్గిపోద్ది, డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సిప్స్ ఆఫ్ వాటర్ అనేవి అలో చేస్తూ ఉండండి, మధ్య మధ్యలో ఇస్తూ ఉండండి, ఓఆర్ఎస్ లాంటివి ఇస్తూ ఉండండి. ఫీవర్ 3 days కన్నా ఎక్కువ ఉంటున్నా, లేదు అంటే హై ఫీవర్స్ 102, 103 అట్లా క్రాస్ అవుతున్నా వెంటనే మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. 2 days ఆఫ్ ఫీవర్ కి మీరు యాంటీబయాటిక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇనీషియల్ గా పారాసెటమాల్ తో కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ యాంటీబయాటిక్. పారాసెటమాల్ వేయంగానే ఫీవర్ తగ్గింది, మళ్ళీ 2 hours కి వచ్చింది అని చెప్పేసి మళ్ళీ 2 hours కి పారాసెటమాల్ వేస్తారు. అలా కూడా వేయకూడదండి. మినిమం 4 to 6 hours గ్యాప్ అనేది ఉండాలి. నాట్ ఎవ్రీ ఫీవర్ నీడ్స్ అన్ యాంటీబయాటిక్. సో మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయ్యి దాన్ని బట్టి వాడండి.